క్రైస్తవ సహోదరులైన వారందరికీ, క్రైస్తవేతరులకు యేసు ప్రభు వారి నామం పేరిట నా శుభాలను తెలియపరుస్తున్నాను. దేవుని పరిశుద్ధ అనంతమైన దివ్య జ్ఞానము కలిగినటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథం సర్వ మానవాళి యొక్క రక్షణార్థమై, మానవుల విమోచనార్థమై, మానవుల పాప పరిహారార్థమై, అనాది నుండి ఆది నుండి అంతము వరకు త్రికాలానికి సంబంధించినటువంటి ఏకైక దివ్య గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథం. అయితే పూర్వకాలానికి ఇప్పటి కాలానికి మతపరమైనటువంటి విషయాలు, దైవ సంబంధమైన విషయాలు, దైవ గ్రంథాలను పిలవబడుతున్న వాటి విషయాల్లో చాలా విభిన్నమైనటువంటి కోణములో ప్రజలు ఆలోచిస్తూ ఒకరిపై ఒకరు పలు రీతులుగా బురద నీళ్లు జల్లుకోవటం అనేటువంటిది చాలా ఎక్కువ శాతం జరుగుతూ ఉన్నది. మనుషుల్లో ప్రేమ, ఐక్యత, ఆప్యత అనేవి పూర్తిగా తొలగిపోతూ ఎవరిలో తప్పులు దొరుకుతాయని వెతికే ప్రయత్నాలు సువిస్తారంగా జరుగుతూ ఉన్నవి. సరే, ఏది ఏమైనప్పటికీ తప్పును తప్పుగా చెప్పటం న్యాయబద్ధమే, నిజాన్ని నిర్భయముగా నిజమని చెప్పటం కూడా యథార్థమే. అయితే ఇప్పుడు దేవుని గ్రంథాలు బాహాటముగా బయట అందరి చేతుల్లోనూ కనబడుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా స్వతంత్రులుగా అందరూ చదువుతున్నారు. అవి ఏ గ్రంథాలైనప్పటికీ మార్కెట్లో అమ్ముడు పడుతున్నాయి కనుక ప్రతి ఒక్కరు కొంటున్నారు, ప్రతి ఒక్కరు చదువుతున్నారు. సరే, చదివి తెలుసుకునేటువంటిది ఎంత అనే విషయానికి వస్తే పక్కన పెడతాము. కేవలము చదివేది అవతల వారి మీద బురద నీళ్లు జల్లాలి అనేటువంటి ఒక పెద్ద ఉద్దేశంతో గ్రంథాలను పరీక్షిస్తున్నారు. ఇప్పటి వరకు చాలా నేను బైబిల్, ఖురాను ప్రతిదీ కూడా ఉన్న లేఖనాధారాలను చూస్తూనే మాట్లాడుతూ వచ్చాను. అలాగే బైబిల్ గురించి కూడా చాలా మంది సహోదరులు మాట్లాడుతూ వచ్చారు. మాట్లాడటం తప్పని నేను అనను. ఎక్కువ శాతం మన ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా కరుణాకర్ సుగుణ సహోదరుడు, లలిత్ కుమార్ సహోదరుడు, అలాగే రాధా మనోహర్ దాస్ లాంటి వారు బైబిల్ మీద చాలా వ్యంగ్యంగా, అంటే కొంత విభిన్నంగా మాట్లాడుతూ వారికి కనబడే కొన్ని విషయాలను భూతద్దంలో పెట్టి చూపిస్తూ బైబిలు చెడిన గ్రంథం, బైబిల్లో ఉన్న దేవుడు ఒక శాడిస్ట్ దేవుడు, అసలు బైబిల్లో యెహోవా అనేటువంటి పాత్ర కల్పిత పాత్ర, బైబిల్లో ఉన్నటువంటి యెహోవా దేవుడు అనేటువంటి వాడు ఒక రాక్షస తత్వం కలిగినటువంటి వాడు, ప్రేమ, జాలి, దయ అను గుణాలు ఏమీ కూడా లేనటువంటి ఆ దేవుడు అని అంటూ ఈ విధముగా వారికి తోచిన రీతిలో వారు చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రధానంగా బైబిల్లో వారికి పెద్ద భూతములాగా కనబడే ఒక విషయాన్ని మీ ముందు ఉంచి తరువాత మిగతా విషయాల్లోకి వాళ్ళ అభిప్రాయాలు, బైబిల్ గ్రంథం యొక్క సంపూర్ణ అవగాహన మీ మధ్యకు తీసుకురావాలనేది నా ఉద్దేశం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదివితే అక్కడ వాక్యములో ఇట్లా వ్రాయబడి ఉంటుంది, గనుక వారి భార్యలను అన్యులకు అప్పగింతును. చాలు 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 చాలు. గమనించారా సహోదరులారా? ఇర్మియా గ్రంథం 8 అధ్యాయము 10 వచనం ఏమని రాయబడింది ఇక్కడ? గనుక వారి భార్యలను అన్యులకు అప్పగింతును, వారిని జయించు వారికి వారి పొలములను అప్పగింతును. అల్పులేమి గనులేమి అందరును మోసము చేసి దోచుకొనువారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు అనేసి ఇక్కడ ఈ మాట రాయబడింది. సరే, క్రింద విషయాలు పక్కన పెడుతున్నారు. ప్రధానంగా ఈ మాట తీసుకొని మీ బైబిల్లో యెహోవా దేవుడట తమ భార్యలను చెరుపు వేయబడు వారి చేతికి స్వయంగా ఆయనే అప్పగిస్తాడట. మరి ఇలాంటి దుర్మార్గుడైన దేవుడు ఎక్కడైనా ఉంటాడా? ఇదేంటి, వీళ్ళ భార్యలను తీసుకెళ్ళి చెరిపే వారి చేతికి స్వయంగా దేవుడే అప్పగిస్తాడా? అంటే ఒక బ్రోకరేజం లాంటి పని దేవుడు చేస్తాడా అని చెప్పేసేసేసి ఈ వచనం మీద పెద్ద భూతద్దం పెట్టి చూపిస్తూ
చిన్న నలుసు లాంటి విషయాన్ని పెద్ద పర్వతంలాగా చూపిస్తున్నారు. అలాగని చెప్పి వారు చదివిన మాట బైబిల్ ఇక్కడ లేదని నేను అనను. ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. ఏమని? గనుక వారి భార్యలను అన్యుల చేతికి అప్పగిస్తాను, వారు వారిని చెరిపివేస్తారు, తర్వాత వారి పొలములను వారి ఆస్తిని సమస్తము నేను వారి చేతులకు నేను అప్పగిస్తాను, వారు పాడు చేయబడతారు అనేసి చాలా విషయాలు చెప్పారు. కేవలం ఇక్కడ ఈ ఒక్క వచనమే కాదు, కానీ ఇలాంటి మాటలు ఇంకెక్కడ చెప్పాడో దేవుడు. ఇంకొకసారి ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము ఆ యొక్క 8 వచనము నుండి చదివితే ఇట్లా వ్రాయబడి ఉంటుంది. యెరూషలేమా, నేను నీ యొద్ద నుండి తొలగింపబడకుండునట్లు నేను నిన్ను పాడైన నిర్మాంస ప్రదేశముగా చేయకుండునట్లు శిక్షకు లోబడము. వినండి, మీ భార్యలు ఇతరుల చేతులకి అప్పగించబడతారు అనే మాట చెప్పక ముందు దేవుడు చెప్పిన మాట ఏమిటో తెలుసా? ఇప్పుడు మరణ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడకపోవటము ఎంత తప్పో, ఒక వ్యక్తిని స్వయంగా మరణానికి అప్పగించటం కూడా అంతే తప్పు. ఇప్పుడు ఒక వ్యక్తి నదిలో మునిగిపోతున్నాడు, చెయ్యి అందిస్తే వాడు బ్రతుకుతాడు, వాడు కేకలేస్తున్నాడు నన్ను రక్షించండి అని. రక్షించగలిగే శక్తి మనకుంది, చెయ్యి అందిస్తే వాడు బ్రతికేస్తాడు. ఇప్పుడు వాడికి చెయ్యి అందించకపోవటం ఎంత తప్పో, మనమే స్వయంగా వ్యక్తిని నీళ్లలో ముంచి చంపేసినంత తప్పే. అంటే చావు స్థితిలో ఉన్న వాడిని కాపాడకపోవటం ఎంత తప్పో, ఒక వ్యక్తిని స్వయంగా మరణానికి అప్పగించటం కూడా అంతే తప్పు, అంతే తప్పు. అయితే ఇర్మియాలో దేవుడు చెప్పిన మాట, వారి భార్యలను చెరుపు వేయబడి వారి చేతులకు నేనే స్వయంగా అప్పగిస్తానన్నాడు కదా దేవుడు. దానిని సహోదరులు ఏ కోణములో ఏ దృష్టిలో చూస్తున్నారో దానికి ముందు జరిగిన విషయాలు మీరు గుర్తిస్తే దేవుని యొక్క అపారమైన ప్రేమ, ఆయన వాత్సల్యత ఎంతటి విశేషమైందనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. నేను చదువుతూ ఉన్నాను, యెరూషలేమా, నేను నీ యొద్ద నుండి తొలగిపోకుండునట్లు, అంటే నేను నీకు దూరం అయిపోకుండునట్లు దేవుడు యెరూషలేమును ప్రేమించాడు. అనగా యెరూషలేములో ఉన్న ప్రజలు, ఇజ్రాయేలును దేవుడు ప్రేమించాడు. నేను నీ మధ్య నుండి తొలగిపోకుండునట్లు నేను నిన్ను పాడైన నిర్మాంస ప్రదేశముగా చేయబడకుండునట్లు ముందు నీవు శిక్షకు లోబడుము, శిక్షకు నువ్వు లోబడుము. మొదట నా చేతులకు నువ్వు లోబడము, నా ఆజ్ఞలు నువ్వు గైకొనుము. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, ద్రాక్ష చెట్ల ఫలములు ఏరుకొనున్నట్లు మనుషులు ఏమీయూ మిగలకుండా ఇశ్రాయేలు శేషము ఏరుదురు. ద్రాక్ష పండ్లు ఏరువారు చిన్న తీగెలను ఏరుటకై తన చెయ్యి మరలా వేయునట్లు నీ చెయ్యి వేయుము. విందురని నేను ఎవనితో మాట్లాడుదును, ఎవనికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనస్సులను సిద్ధపరచుకొనలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దానిని తృణీకరించుచున్నారు. కావున నేను యెహోవా క్రోధముతో నిండి ఉన్నాను, దానిని అణచుకొని ఉన్నాను. చూసారా, ఇక్కడ మొదట దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు అని అంటే, ఇశ్రాయేలీ ప్రజలను అబ్రాహాము ద్వారా ఒక నిబంధన చేసుకొని ఈ అబ్రాహాము ద్వారా తన సంకల్పాన్ని నెరవేర్చిన దేవుడు మానవ జాతికి రక్షణ కార్యము యూదులలో నుండి మెస్సయ్యని క్రీస్తు ద్వారా ఏర్పరచాలనేది దేవుని అనంత దివ్య ప్రణాళిక. ఆ మెస్సయ్య వచ్చే వరకైనా ఇశ్రాయేలీ ప్రజలు నిలకడగా నీతిగా దేవుని ధర్మశాస్త్రం గైకొనుచు చాలా విధేయతగా జీవించగలగాలి. ఇది వాస్తవం, ఇది వాస్తవం, ఇది వాస్తవం. అలా అని చెప్పి తర్వాత వ్యర్థంగా జీవించమని కాదు, మెస్సయ్య వారిలో నుండి రావాలి. ఇది దేవుని విశ్వ ప్రణాళిక. అయితే ఇజ్రాయిల్ చేస్తున్న పని ఏమిటంటే, చుట్టుప్రక్కల ప్రజలు చేసే ఆచారాలు, విధులు, వారి పద్ధతులు గైకొనుచు దేవుని చిత్తానికి వారు వ్యతిరేకంగా జీవించటం జరుగుతున్న సందర్భాలలో దేవుడు వారి మధ్యకు ధర్మశాస్త్రము మొదలగు ప్రవక్తలను దేవుడు పంపిస్తూ నా మాటలు గైకొనుడి, నా చిత్తాన్ని అనుసరించండి అని అనేక పర్యాయములు చెప్పుచూ వచ్చారు.
అయితే వారు చేస్తున్నటువంటి అక్రమ క్రియలను బట్టి దైవ ప్రవక్తలు చెప్తున్న మాటలకు వారు సహించలేక కొందరిని రంపములతో, కొందరిని రాళ్లతో, మరి కొంతమందిని ప్రమాదకరమైన స్థితిలో వారిని చంపివేయటం రావటం జరుగుతూ వచ్చింది. ఇది ఇశ్రాయేలీలో ఉన్న ప్రవక్తలే, ఇజ్రాయేల్ వంశానికి చెందిన ప్రవక్తలే ఇశ్రాయేలీలు అలాగా చంపుతూ దేవుని నీతిని చెప్తున్న ప్రతి సందర్భంలో అనీతి పరులుగా ఉన్నవారు దేవుని నీతిని విశ్వసించలేకపోయారు. ఏమంటే చాలా సందర్భాల్లో కూడా ఎందుకో మనం చెప్పే మంచిని అవతల వారు త్వరగా ఇష్టపడలేరు. ఇప్పుడు త్రాగుతున్న వ్యక్తి ఒక పెగ్గెద్దు కానీ త్రాగుదు కానీ అంటే ఆ మాట వాడికి చాలా రుచికరంగా ఉంటుంది. అదే త్రాగేసి ఇంటికి వెళ్ళిన తర్వాత తన తల్లిదండ్రులు గుమ్మలో కూడా నువ్వు రావద్దు వెనకపోతే ఆ మాట బాధకరంగా ఉంటుంది. అలా అని చెప్పి ఇప్పుడు కొడుకుని దూరం చేసుకోలేదు ఆ తల్లిదండ్రులు. గుమ్మం ఎక్కద్దు, గుమ్మంలోకి రాక బయటకు పోరా అని తల్లిదండ్రులు అన్నందుకు కొడుకు వారికి అసహాయుడు కాదు, కొడుకు చేసిన పని అసహాయము. కొడుకు చేసిన పని తల్లిదండ్రులకు ఇష్టం లేదు, మద్యము సేవించుట. ఇది తల్లిదండ్రులకు ఇష్టం లేదు, వాడు త్రాగేసి వచ్చారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, ఇంట్లో నీకు అన్నం పెట్టను బయటకు పోరా అన్నారు. ఆ మాటకు వాడు తల్లిదండ్రుల మీద శత్రువుగా మారచ్చు, తల్లిదండ్రులు అంటే ఇష్టం లేని వాడిగా చెడ్డగా కూడా వాడు ప్రచారం కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ వాస్తవాన్ని మనం గమనిస్తే ఏ తల్లిదండ్రులకు కొడుకు శత్రువు కాదు, కొడుకు విరోధం కాదు, కొడుకు చేస్తున్న పనులు విరోధమైనవి. అలాగే ఇశ్రాయేలు ఎన్నుకున్న దేవుడు ఇశ్రాయేలీలు వ్యర్థంగా జీవిస్తున్న సందర్భాల్లో ధర్మశాస్త్రం మొదలగు ప్రవక్తలను పంపించినప్పుడు దేవుని ధర్మశాస్త్రం గైకొనక వారు జీవిస్తూ వచ్చినటువంటి కారణము చేత దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? యెరూషలేమా, ఇదిగో మహారాజు పట్టణముగా ఉన్న మీ మధ్య నేను ఉన్నాను. యెరూషలేము నా జీవము తోడు, యెరూషలేము మహారాజు పట్టణం, యెరూషలేము కాదా ఆ చుట్టుపక్కల కాపాడువాడను నేనే అని చెప్పిన దేవుడు అంటాడు, యెరూషలేమా నీలో జరుగుతున్న అరాచకములు దుర్మార్గ పనులను బట్టి నిన్ను విడిచిపెట్టేస్తున్నాను. నేను నీ భారం నువ్వే మోసుకోవాలి, ఇంకా నేను నీకు దూరం అయిపోబోతున్నా అని చెప్పి దేవుడు హెచ్చరించాడు ఈ అధ్యాయములో. అలా హెచ్చరించే సందర్భంలో అవతల శత్రులు ఏమని తలస్తున్నారు తెలుసా? ఇదే మంచి అవకాశం. ఆ దేశంలో పంటలు కరువు వచ్చిందట, దేవుడు కరువు పంపించాడు, కరువు వచ్చింది, ప్రజలు ఆ తిండి లేక చాలా బలహీనలైపోయారు. ఇదే టైంలో వారిని మనము దోచుకోవచ్చు అన్న ఆలోచన అవతల శత్రు రాజుల మనసుల్లో కూడా పుట్టాయి. ఇప్పుడు సహాయం చేయవలసిన సమయంలో సహాయం అందించకపోతే వారు నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతారనే కదా అర్థం. ఇప్పుడు అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ఆ దేశం మీదకి మన దండయాత్ర చేయాలి, ఆ దేశంలో నిధులు దోచుకోవాలి, అక్కడ కనబడే స్త్రీలందరూ మనం బలవంతంగా లాక్కొచ్చేయాలి, మన రాజ్యంలో వారిని ఉంచుకోవాలి, వారిని మన అవసరాల కొరకు వారిని వినియోగించుకోవాలి అని అవతల వారి యొక్క శత్రు రాజుల మనసుల్లో ఆ ఉద్దేశాలు పుట్టినవి. అది ఇక్కడున్నావా వీళ్ళకి తెలియదు. వారు అనుకుంటున్న మనసులు ఎరిగిన దేవుడు వారు ఆల్రెడీ ఆ మనసులు అనుకున్నారు, ఆ విషయాలు ఇక్కడ తెలియదు. ఇప్పుడు వాళ్ళు రాబోతూ ఉన్నారు. అందుకు దేవుడు చెప్పాడు, చూడు నేను ఒక్క క్షణము నీకు దూరం అయితే ఏం జరుగుతుందో తెలుసా? మీ భార్యలు చెరిపివేయబడతారు, మీ పిల్లలు ఇలా నష్టపోతారు, మీ రాజ్యం ఇలా తునాతునకలైపోతుంది, మీ దేశంలో యవనస్తుడు అనబడినాడు ఒక్కడు కూడా ఉండడు, ఆలోచించుకోండి అని చెప్పిన మాకేం అక్కర్లేదులే, మా బలము మాకు చాలు అన్నట్టుగా వారు ప్రవర్తిస్తూ వచ్చారు. అప్పుడు దేవుడు అంటున్న మాట ఏమిటంటే చూడండి 7వ అధ్యాయం కూడా ఒక్కసారి మనం గమనిద్దాం. 7వ అధ్యాయము ఇర్మియా గ్రంథములో మరొక మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. 26 కాడించి నేను చదువుతూ ఉన్నాను. 26 కాడించి ఏమని? వారు నా మాట వినకయున్నారు. చూడండి, వారు నా మాట వినకయున్నారు, కనీసం చెవి యొగ్గకున్నారు, తమ మెడలను కనీసం వంచక మనస్సులను కఠిన పరచుకొని ఉన్నారు. వారు తమ పితరుల కంటే మరీ ఎక్కువగా దుష్టులైరి. నీవు ఓ ఇర్మియా నీవు వెళ్ళి ఈ మాటలన్నీ వారితో చెప్పినను వారు నీ మాటలు అంగీకరింపరు గనుక నీవు వారిని పిలిచినను వారు నీకు ఉత్తరము ఇయ్యరు గనుక నీ వారితో ఇలాగూ చెప్పుము. ఏమని? మీరు
తమ దేవుడైన యెహోవా మాట వినని వారు, కనీసం శిక్షకు లోబడనొల్లని వారు. కాబట్టి నమ్మకమును వారిలో నుండి తొలగిపోయి ఉన్నది, అది వారి నోట నుండకుండా కొట్టివేయబడి ఉన్నది. తమకు కోపము తెప్పించే తరము వారిని యెహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడు. అదనమాట అండి. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మీ భార్యలను అన్యులకు అప్పగిస్తాను అంటే స్వయంగా నేనే మీ ఇంట్లో ఉన్న స్త్రీలను జుట్టట్టుకు లాక్కని వెళ్ళి వీళ్ళని చెరిపేయండిరా అని అవతలకి నేను అప్పగిస్తాను అని కాదు ఇక్కడ అర్థం. ఆల్రెడీ అవతల వాళ్ళ మనసుల్లో పుట్టింది వీళ్ళ కొరకు. ఏమని? ఇదే మంచి అవకాశం. వారి దేవుడు వారికి దూరమయ్యాడు, దేవుని కాపుదల వారికి లేదు, దేవుని భద్రత వారికి లేదు. ఇప్పుడు ఇదే మంచి అవకాశం అని అవతల వారిలో చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు పుట్టాయి. దేశాన్ని దోచుకోవాలని, మనుషులను ఖైదీలుగా చేయాలని, తమ స్త్రీలను బానిసలుగా చేసుకోవాలన్న ఉద్దేశం అవతల వారిలో పుట్టింది. ఇక్కడ దేవుణ్ణేమో వీళ్ళు విసర్జించారు, అవతల వాళ్ళేమో వీళ్ళు ఇజ్రాయిల్ దోచుకోవాలనుకుంటున్నారు. ఈ సందర్భంలో దేవుడు ఏమయ్యాడు తెలుసా? మౌనమై ఉన్నాడు. ఇప్పుడు అయ్యా నన్ను రక్షించవా అని చేయి పైకెత్తుతున్నప్పుడు నీళ్లలో కొట్టుకుపోతున్న వాడికి మనం చేయందిస్తే వాడు బ్రతుకుతాడు. వాడు కనీసం నన్ను రక్షించు అన్న మాట అనకుండగా రక్షించటానికి మనం రెడీగా ఉన్నప్పటికీ నువ్వు నన్ను రక్షించేదేంటి? నేను ఈత కొట్టి ఒడ్డుకు నేను రాలేనా? నన్ను నేను రక్షించుకోలేనా అనే భావముతో ఆ మునిగిపోతున్నవాడు తన మనసులో అనుకుంటే ఒడ్డు మీద ఉన్నవాడు వాడిని ఎట్లా రక్షిస్తాడు? ఇప్పుడు చెప్పండి. ఒక పెద్ద అల వస్తుంది, వాడిని లోపలికి ఈడ్చుకొని తీసుకెళ్ళిపోతాది, ఇది నిజం. లేదా ఒక పెద్ద తిమింగలం లాంటిది వస్తుంది, వాడిని మింగేస్తుంది, దాని నోట్లోకి వెళ్ళిపోతాడు. లేదా ఒక పెద్ద ముసలే వస్తుంది, ఖచ్చితంగా వాడిని మింగేస్తుంది, ఆహారం అయిపోతాడు. మరి ఒడ్డు మీద ఉన్నవాడు ఎందుకు చెయ్యి అందించలేదు అనంటే కష్టంలో ఉన్నవాడు దేవుని వైపు చూడలేదు. ఇప్పుడు దేవా నాకు సహాయం చేయవా ఈ స్థితిలో అనంటే గనుక నిజంగా దేవుడు సహాయం చేసుండేవాడు. కానీ వీళ్ళ అహంకారం ఎలా ఉందంటే మమ్మల్ని మేము కాపాడుకోలేమా, మమ్మల్ని మేము రక్షించుకోలేమన్న స్థితిలో వీళ్ళు ఉన్నారు. అవతల శత్రువులు ఎట్లా ఉన్నారంటే ఇదే మంచి అవకాశం, వారు మన చేతికి చేజిక్కుతారు అన్న భావంతో ఉన్నప్పుడు దేవుడు ఆల్రెడీ చెప్పాడు, అవతల వాళ్ళు మీ భార్యలను చెరిపివేయాలని తలస్తున్నారు, ఈ విషయంలో నేను కాపాడలేను, కాబట్టి నిజంగా మీ భార్యలు అన్యులకి అప్పగించబడతారు. లేక అన్యులకి అప్పగింతును అంటే నేను సహాయం చేయను, కాబట్టి అప్పుడు ఖచ్చితంగా అదే జరుగుద్ది. అంటే మరణ స్థితిలో ఉన్నవాడిని కాపాడకపోవటం ఎంత నష్టమో, సజీవుడిగా ఉన్న ఒక వ్యక్తిని చంపటం కూడా అంతే నష్టం. ఒక వ్యక్తిని మరణానికి అప్పగించటం ఎంత తప్పో, మరణ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడకపోవటం కూడా అంతే తప్పు కదా, రెండు ఒకటే. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, అవతల వాళ్ళు వచ్చి మిమ్మల్ని దోచుకోవాలనుకుంటున్నారు, ఈ విషయంలో నేను ఏ సహాయం మీకు చేయలేను. అప్పుడేం జరుగుద్ది? మునిగేవాడు ఎలాగా మునిగిపోతాడు, శత్రువులు ఎలాగా వస్తారు, ఎలాగా మిమ్మల్ని దోచుకుంటారు. అన్యులు వస్తారా, వారికి మీ భార్యలు అప్పగించబడతారు, వారు అనుకున్నట్టుగానే మీ భార్యలు చెరిపివేయబడతారు. ఈ విషయంలో కొంచెం కూడా నేను మీకు సహాయము చేయలేను. ఎందుకో తెలుసా? యెషయా గ్రంథము 9 అధ్యాయం 19-21 అంటాడు, మీరు సమ్మతించి నా మాట మీరు వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములు మీరు అనుభవిస్తారు. అలాగూ మీరు సమ్మతింపక నా మాట మీరు వినని ఎడల నిత్యముగా మీరు ఖడ్గమునకు పాలవుతారు అన్నాడు. దేవునికి లోబడుంటే శత్రువులు వచ్చే టైంలో దేవుడు వారి పక్షముగా సహాయం చేసి వారిని విడిపించుండేవాడు. కానీ సహాయం పొందవలసిన వారే తృణీకరించినప్పుడు దేవుడు మాత్రం ఏం చేస్తాడు? ఇప్పుడు చూడండి, మన ఇళ్లలో చూద్దాం, మన కుటుంబంలో మన మనవడో మన బిడ్డో ఎవరో ఎన్నోసార్లు అరే నాయన బండి మీద వేగంగా వెళ్ళొద్దు, బండి అంత ర్యాష్గా డ్రైవింగ్ చేయొద్దు అని మనం అంటాము. ఒకరోజు హఠాత్తు ఏదో ప్రమాదం జరిగింది. ఈ విషయం వాళ్ళ తండ్రికో తాతగారికో, బాబు ఇలాగా మీ మనవడికి లేకపోతే మీ బిడ్డకి ఇలా జరిగిందట అని అన్నప్పుడు అవతల వ్యక్తి నుండి వచ్చే మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? అయ్యి బాబోయ్ అన్న మాట అనడు. జరిగిందా?
జరిగిందా? ఏం జరిగింది? కాలు తగిలిందా? చెయ్యి తగిలిందా? ఎన్నిసార్లు చెప్పాలి నేను ఆడికి? ఎన్నిసార్లు నేను చెప్పానో? నా మాట ఏనాడు విన్నాడని? సరే, ఏ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు? అప్పుడు అంటాడు ఆ మాట. ఒక ప్రమాదకరమైన వార్త చెప్పిన వెంటనే గుండె జారిపోయినంతగా కంగారు పడ్డ ఆ వ్యక్తి. ఎందుకంటే ఇలాంటిది ఆల్రెడీ జరుగుతాది అనే ఉద్దేశంతో చాలాసార్లు ఆ తండ్రి హెచ్చరిస్తాడు. మరి నాయన, ముగ్గురుతో బండి మీద వెళుతున్నావు, ర్యాష్గా వెళుతున్నావు, 2 సార్లు పోలీస్ బీట్ నుండి కూడా ముగ్గురు ఎక్కించుకుని ర్యాష్కి వెళ్ళేవట. పోలీసు వాళ్ళు కూడా నీ వెంట పడ్డారట. దాని మధ్యలో ఒక చోట ఒక మనిషి మీరు గుర్దేశారట. చాలా విషయాలు నాకు తెలుస్తూ వస్తున్నాయి. ఇంకెప్పుడంత ర్యాష్ నీకు పనిచేయదు, చాలా జాగ్రత్త అని చెబుతున్నప్పటికీ కూడా లోబడకుండగా అలాగే ప్రమాదం అలాగే జరిగితే ఒకరోజు హఠాత్తుగా ఆ ప్రమాదం మరణకరమైనంత ప్రమాదం జరిగింది. ఇప్పుడు ఈ వార్త తీసుకెళ్లి ఆ తండ్రి చెవులు వేశారు. అయ్యా, మీ బిడ్డకి చాలా పెద్ద ప్రమాదం, తలకు పెద్ద గాయమైంది, రక్తం కారిపోతున్నది అన్నప్పుడు అయ్యి బాబోయ్ అన్నమాట అంట. అయ్యిందా? ఎన్నిసార్లు చెప్పాలి నేను వాడికి? ఏనాడు నా మాట విన్నాడని? ఇప్పుడు తెలిసి వచ్చినట్టుంది వాడికి, ఇంత పెద్ద గాయం అవుతారు. సరే పదండి, ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు? వెళదాం పదండి. అప్పుడు ఆ మాట అంట. ఎందుకు అంతగా తండ్రి అలా మాట్లాడంటే, అంతకుముందు ఎన్నోసార్లు చెప్పి చూశాడు కాబట్టి లోబడలేదు. కాబట్టి బైబిల్లో రాయబడింది, లోబడనొల్లని పిల్లలకు శ్రమ. లోబడనొల్లని పిల్లలకు శ్రమ అని చెప్పి రాయబడినది. అందుకని దేవుడు ఇక్కడ చెప్పాడు 6వ అధ్యాయంలో ఏమంటాడంటే, చూడండి అక్కడ అంటున్నాడు, యెరూషలేమా, నేను నీ యొద్ద నుండి తొలగబడకుండునట్లును, నేను నిన్ను పాడైన నిర్మానుష ప్రదేశముగా చేయబడకుండునట్లు ముందు నీవు శిక్షకు లోబడుమో. ఎంత మంచి మాట చెప్పాడు దేవుడు ఇక్కడ. నీవేం చేయాలట? నీవు శిక్షకు లోబడు, నా మాటకు విధేయత చూపగలిగితే గనుక ఖచ్చితంగా నేను నీకు సహాయము చేస్తాను అంటాడు. అలా చెబుతూ ఈ 6వ అధ్యాయము 12వ వచనంలో చూడండి, అక్కడేమంటాడు అనంటే, ఏమీయూ మిగలకుండా. 6వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 12వ వచనం. మొదటి ఇక్కడ 8వ వచనం ఏమన్నాడు? యెరూషలేమా, నేను నీ యొద్ద నుండి తొలగింపబడకుండునట్లు, నేను నిన్ను పాడైన నిర్మానుష ప్రదేశముగా చేయకుండునట్లు శిక్షకు లోబడమని చెప్పాడు. సరిగ్గా 12వ వచనంకి వచ్చేసరికి అక్కడ దేవుడు ఏం చెప్పాడు? ఆ 12వ వచనములో, ఏమీయూ మిగలకుండా వారి ఇండ్లను, వారి పొలములను, వారి భార్యలను ఇతరులకు అప్పగింపబడుదురు. బడుదురు అంటే అర్థం ఏంటి? ఇంకో చోట ఏం చెప్పాడు? ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయంలో, నేనే వారి భార్యలను అన్యులకు అప్పగింతును అన్న మాట ఉంది. వారు అప్పగించబడుదురు అనే మాట కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఇతరులకు అప్పగించబడుదురు. ఈ దేశ నివాసుల మీద నేను నా చెయ్యి చాపబోచున్నాను. ఇదే యెహోవాకు. అల్పులేమి గనులేమి అందరూ మోసము చేసి దోచుకొనబడువారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. ఈ కారణము చేత ఇక్కడున్న వారు ఎవ్వరూ మిగల్చబడకుండా అందరూ కూడా చెరకు అప్పగించబడతారు. ఆ టైంలో నేను మీ పక్షముగా సహాయం నేను చేయలేను, మీ పక్షముగా యుద్ధమాడను, మీ పక్షంగా అడ్డుగా వచ్చి నేను నిలబడను, వారి చెడ్డ ఆలోచనలకు నేను అడ్డు రాను. వారు ఏదనుకున్నారో అది చేసేటట్లుగానే నేను సైలెంట్గా మౌనంగా ఉంటాను. వారు పొడాలనుకుంటున్నారా? ఖచ్చితంగా మిమ్మల్ని పొడి చేస్తారు. వారు దోచుకోవాలనే మనసు వచ్చిందా వారికి? ఖచ్చితంగా దోచుకుంటారు. మిమ్మల్ని పాడు చేయాలనే అభిప్రాయం వారి మనసులో ఆల్రెడీ పుట్టిందా? వారి మనసులకు తలంపులకు నేను అడ్డు రాను, అడ్డు చెప్పను. వారు ఏదైతే అనుకుంటూ వస్తున్నారో అది అక్షరాల మీ పట్ల జరుగుతుంది. ఆల్రెడీ దేవుడు ప్రేమ గలవాడు, ఆయన ముందు హెచ్చరించాడు. ఆ మాటకు లోబడలేదు కాబట్టి దేవుడు ఆ మాటను తెలియపరుస్తూ వచ్చాడు. తర్వాత అదే ఇర్మియా గ్రంథము 38:23 వచనాన్ని మనం గమనిస్తే గనుక 22వ వచనం కాంటిని చదువుతున్నాను. యోధారాజు నగరులలో శేషించి ఉన్న స్త్రీలందరూ బబులోను అధిపతుల యొద్దకు కొనిపోబడుదురు.
గమనిస్తున్నారా? దయచేసి బైబిల్లో దేవుడు చాలా శాడిస్టు, వాళ్ళ భార్యలను చెరిపివేయ వారికి అప్పగిస్తాడట అని దయచేసి ఆ మాటను పెద్ద భూతద్దంలో పెట్టి పర్వతాల చూసే ప్రయత్నం చేయకండి. ఇప్పుడు నష్టపోతున్న వ్యక్తిని కాపాడకపోవటం ఏమిటో, బాగున్న వ్యక్తిని నష్టానికి అప్పగించటం కూడా అంతే. ఇక్కడ స్వయంగా దేవుడు మిమ్మల్ని స్వయంగా అవతలను పిలిచి మిమ్మల్ని అప్పగిస్తానని కాదు, ఆల్రెడీ అవతల వాళ్ళు మీ విషయంలో ఇలా అనుకున్నారు, మీరు నాకు ఇక్కడ దూరంగా ఉన్నారు, నన్ను విసర్జించారు, అవతల వాళ్ళు మీ మీదకి రావాలనుకుంటున్నారు, ఈ టైంలో మీ పక్షంగా నేనే సహాయం చేయను. అప్పుడేం జరుగుద్దో తెలుసా? వారు ఏదైతే అనుకుంటూ వచ్చారో అదే మీ పట్ల జరుగుతుంది. ఖచ్చితంగా మీ భార్యలో చెరిపివేయబడతారు, అన్యులకు అప్పగించబడతారు, వారు దోచుకొనబడతారు, మిమ్మల్ని పాడు చేస్తారు. మీ నిధులు, అలాగే మీరు దాచుకున్న పదార్థాలు, వస్త్రాలు, వెండి బంగారాలు సమస్తం దోచుకుంటారు. కారణం మీరు శిక్షకు లోబడనొల్లని ప్రజలు. యాజకులలో మోసం, ప్రవక్తలలోనూ అందరిలో కూడా ఆ యాజకులు ప్రవక్తలేమి మొదలగు అందరూ న్యాయాధిపతులు అనుకుంటున్న మీరు అందరిలోనూ మోసం కనబడుతుంది. ప్రజలు కూడా దుర్మార్గ వ్యవహారంగా జీవిస్తున్నారు. ఎంతకాలం అని సహిస్తాను? దేవుడు ఎలాంటి వాడంటే ప్రియులారా, దేవుడు పరిశుద్ధులకు సహాయం చేస్తాడు, పాపుల ప్రార్థన ఆలకిస్తాడు, పరిశుద్ధుల ప్రార్థనను అంగీకరించి జవాబిస్తాడు. నా మాట అర్థం చేసుకోండి. పాపుల ప్రార్థనలు ఆలకిస్తాడు, కానీ పరిశుద్ధులకు మాత్రమే సహాయం చేయగలుగుతాడు. పాపికి దేవుడు సహాయం చేస్తే గనుక బాగా అర్థం చేసుకున్నాడు. బైబిల్లో దేవుడు ఎలాంటి వాడంటే పాపికి సహాయం చేయడు. 9వ అధ్యాయము యోహాను సువార్తలో 31వ వచనములో దేవుడు పాపుల మనవి ఆలకింపడు. చాలు. మరి ఎవరు మనం అంగీకరిస్తాడు? పరిశుద్ధులను అంగీకరిస్తాడు. అదేంటండి, మరి దేవుడు పాపులను రక్షించటానికి వచ్చాడు కదా అంటారు. అవును, పాపులను పరిశుద్ధులుగా, రక్షకులుగా, నీతిమంతులుగా మార్చడానికి వచ్చాడే తప్ప పాపులను అట్లాగే ఉంచేసి వారి ప్రార్థన వినటానికైతే దేవుడు సిద్ధంగా లేడు. కీర్తనల గ్రంథం 66:18, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసి ఉంచుకున్న ఎడల ప్రభువు నా మనవిని అంటే దేవుడు పరిశుద్ధుల ప్రార్థన అంగీకరిస్తాడు, పాపుల ప్రార్థనలు వింటాడు. ఏమంటే విన్నా దానికి అంగీకరించిన దానికి వ్యత్యాసం లేదండి. ఒక ఇంటికి వెళ్ళి అయ్యా నాకు ఒక 50,000 కావాలంటే, అవునా, దేనికి, ఎందుకు, అవునా, సరే రేపు వచ్చే వారం కనబడి వెళ్ళు అని అంటాడు. వినటం అందరూ వింటారు, వినటం ముఖ్యం కాదు. అడిగిన వెంటనే 50,000 తెచ్చి చేతిలో పెట్టాలంటే అవతల వ్యక్తి యొక్క స్థితిని గుర్తిస్తాడు. యువతల వ్యక్తి తిరిగి నాకు ఇవ్వగలుగుతాడా, ఇవ్వలేడా, ఇతడు యథార్థవంతుడా కాడా. దీనిని బట్టే దేవుడు పరిశుద్ధులకు సహాయం చేస్తాడు, పాపిని మార్చే ప్రయత్నం చేస్తాడు. పాపి మారాడా, పరిశుద్ధుడైనట్టే. పాపి మారితే పరిశుద్ధుడైనప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. సుంకరి పరిసెడు ఇద్దరు ప్రార్థన చేశారు. అందులో పాపి అయిన సుంకరి ఇట్లా ప్రార్థించాడు, ఏమని? దేవా, పాపినైనా నన్ను కరుణించుమన్నాడు. అంటే తన పాపాన్ని విడిచిపెట్టినప్పుడు వాడు ఏమైనట్టు? పరిశుద్ధుడే కదా. కాబట్టి వెంటనే సుంకరి ప్రార్థనను దేవుడు అంగీకరించారు. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు గనుక తన బిడ్డలు కూడా తన వంటి వారిగా ఉండాలనేది దేవుని సంకల్పం. అలా కాకుండా భిన్నంగా ఉంటే గనుక దేవుడు వారి పక్షంగా సహాయం చేయలేడు. ఎందుకంటే పరిశుద్ధత కలిసి ప్రయాణం చేస్తారు. పాపము, పరిశుద్ధత ఒకే చోట నివసించలేవు. వెలుగును చీకటను ఒకే గదిలో కలిపి మనం బంధించి ఉంచలేము. మంచి నీళ్లు, చేదు నీళ్లు కలిపి ఒకే కొండలో కాపురం పెట్టించలేము. అయితే చేదు నీళ్లుతో కలుస్తాయి, మంచినీళ్లతో కలుస్తాయి. పరిశుద్ధతతో కలుస్తుంది, పాపంతో కలుస్తుంది. కానీ పాపము, పరిశుద్ధత రెండు కలిసి ఒక చోట నివసించాలి. ఇప్పుడు దేవుడు సాక్షాత్తు పరిశుద్ధుడు. దేవుడు సహాయం చేయాలి అని అంటే
వారు తమ అపవిత్రతను విడిచిపెట్టాలి. దేవుడు ఏది చేయొద్దన్నాడో దాన్ని వదులుకోవాలి. ఏది చేయమని చెప్పాడు దాన్ని వారు చేయగలిగితే అప్పుడు దేవుడు వారి పక్షంగా నిలబడి సహాయం చేస్తాడు. అందుకే పెందల కాడినే నేను లేచి నా సేవకులైన ప్రవక్తలను మీ యొద్దకు పంపుచూ వచ్చిని మీరు లోబడకపోతిరి. ఇప్పుడు అవతల శత్రువులు ఏమనుకుంటున్నారంటే మీ విషయంలో వారి భార్యలను దోచుకోవాలి, వారి బిడ్డలను హతము చేయాలి, వారి నిధులను మనం దోచుకోవాలని శత్రువులు ఆల్రెడీ మీ మీద పన్నాగం పన్ని వారు దండయాత్ర చేసుకుంటూ వచ్చేస్తున్నారు మీ మీదకి. మరి అప్పుడు నేను మీకు సహాయం చేయలేను. అప్పుడు నేను సహాయం చేయలేని పరిస్థితులు మీకేం జరుగుతుందో తెలుసా? మీ భార్యలు చెరిపివేయబడతారు. నిజంగానే మీ భార్యలు అన్యులకు అప్పగించబడతారు. 124వ కీర్తన మొదటి 6 వచనాలు మనం చూస్తే గనుక అక్కడి మాటలు ఇట్లా వ్రాయబడి ఉంటాయి. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మనపై రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణములతోనే మృంగివేయుదురు. ఇది విషయం. అవతల అనుకుంటున్నారు మన మీదకి రావాలని. మరి ఈ టైంలో దేవుడు మన చెయ్యి అందుకోవాలి, మనం దేవుడికి మన చెయ్యి అప్పగించాలి. అంటే పరిశుద్ధత కలుస్తుంది. దేవుడికి లోబడితే దేవుడు సహాయం చేస్తాడు. అలా దేవుడికి లోబడనప్పుడు ఏం జరుగుద్దంటే శత్రువులు అనుకుంటున్నారు వారి భార్యలు మనం పాడు చేయాలనుకున్నారు. ఖచ్చితంగా అదే జరిగి తీరుతారు. ఎందుకంటే ఆ సమయంలో వారి ఆలోచనలకు నేను అడ్డురాను, మిమ్మల్ని నష్టపరుస్తున్న సమయంలో నా చెయ్యి మీకు అడ్డుగా కూడా ఉంచను. వారు ఎంత నష్టపరచాలని మీ మీదకి వస్తున్నారో అంత నష్టాన్ని మీరు కళ్ళారా చూస్తారు. అంటే అర్థం ఏంటంటే నేను అన్యులకు అప్పగిస్తాను మీ భార్యలను. అంటే అర్థం ఏంటి తెలుసా? ఆ టైంలో నేను జోక్యం చేసుకోను, మిమ్మల్ని కాపాడే ప్రయత్నం నేను చేయను. అప్పుడు ఏం జరుగుద్ది? వచ్చేవాడు ఎలాగా వస్తాడు, దోచుకునేవాడు ఎలాగా దోచుకుంటాడు, చెరపాలనుకున్నవాడు ఎలాగా చెరిపి వేస్తాడు. ఆ టైంలో నేను మీకు సహాయము చేయలేను. కానీ మీరు సమ్మతించిన ఆ మాట వింటే గనుక కష్టకాలమందు నేను మీకు సహాయము చేసుకుంటాను. చూడండి, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయములో చెరకు వెళ్ళిపోయిన వారు ఎలాగైతే మీరు చెరకు వెళతారు, నా మాట వింటే లోబడితే మంచిది, లేదంటే మీరు దోచుకోబడతారు అని దేవుడు చెప్పాడో, చెరకు వెళ్ళిన తర్వాత కొందరి అభిప్రాయాలు వారు మనసు పొందిన తర్వాత వారు ఏమనుకుంటూ వచ్చారు అని అంటే 33 కాని చదువుతున్నాను. మా మీదకి వచ్చిన శ్రమంతటిని బట్టి మేము చూడగా నీవు న్యాయస్థుడవే. మరి మీరెవరండి? యెహోవా శాడిస్టు, యెహోవా దుర్మార్గుడు, యెహోవా దేవుడు కాడు, వారినట చెరిపివేసే వారికి తమ స్త్రీలను అప్పగిస్తాడట, దేవుడి పెద్ద బ్రోకరు. ఏం మాట్లాడండి సహోదరులారా, దయచేసి. ఎందుకంటే మనకు మరణం ఉంది, తర్వాత దేవుడి దగ్గర మనం లెక్క అప్పగించుకోవాలి. మనకు మరణం ఉంది. సహోదరుడు లలిత్ కుమార్ బ్రదర్ మీరైనా, అలాగనే కరుణాకర్ సుగుణ సహోదరుడు మీరైనా, అలాగే రాధా మనోహర్ దాస్ మీరైనా, ఈ మాటలు చెప్పి నేనైనా భూమి మీద ఎవరు శాశ్వతంగా ఉండవు, అందరూ చచ్చిపోతారు. కానీ కాలర్లు ఎగరేయద్దు. ఏదో ఆ పూటకి లేకపోతే ఆ మాటలు చెప్పి మనం గొప్పవారం అయిపోదని ప్రయత్నం చేస్తే గనక తీరని నష్టం మనకు వాటిల్లుతుంది. ఎందుకంటే మనుషులందరి దేవుడు ఒక్కడే. ఆ సృష్టికర్త యొక్క దేవుని పగకు కోపానికి మన పాత్రలు కావద్దు. కాబట్టి మీరు బైబిల్ను విశ్లేషించి చదువుతున్నప్పుడు 1కి 10 సార్లు పైనుండి కింద నుండి పై వరకు చదివి నిజంగా తప్పు కనబడితే ఎవరిని సంప్రదించండి. బ్రదర్, నాకు సందేహం ఉంది, ఈ మాటకు అర్థం ఏంటని మీరు చెప్పండి. ఒకవేళ అవతల వారు చెప్పకపోతే మరొకరు మీరు సంప్రదించండి. ఇంకా వారు కూడా చెప్పలేదా, బైబిల్లో ఉన్న దేవుని ఎదుట మీరు ప్రార్థించి అడగండి. ఏమై బైబిల్ నువ్వు ఇచ్చిందే కదా, ఓ దేవా యెహోవా, మరి ఏంటి మీ బైబిల్ ఈ మాటలు ఉన్నాయి అంటే నువ్వే దేవుణ్ణి అడిగి తెలుసుకో. తప్పేమున్నది? కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరికి కూడా జవాబు ఇస్తాడు ఆయన. కాకపోతే దేవుణ్ణి దేవుడిగా గుర్తించండి. కాబట్టి ఇక్కడ నెహెమ్యా చేస్తున్న ప్రార్థన, మా మీదకి వచ్చిన శ్రమంతటిని బట్టి చూడగా నీవు న్యాయస్థుడివే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి, కానీ మేమే దుర్మార్గులమైతిమి. మా రాజులే గాని, మా ప్రధానులే గాని, మా యాజకులే గాని, మా పితరులే గాని నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడవలేదు. నీవు వారి మీద పలికిన సాక్ష్యమునైనను కనీసం నీ ఆజ్ఞలనైనను వారు వినకపోయిరి. వారు తమ రాజ్య
పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండియో నిన్ను సేవింపకపోయిరి, తమ చెడు నడతను విడిచి కనీసం మారు మనసు పొందరైతిరి. చిత్తగించుము, నేడు మేము దాస్యములో ఉన్నాము, దాని ఫలమును దాని సమృద్ధిని అనుభవించున్నట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి యందు మేము ప్రస్తుతం దాసులమై ఉన్నాము. మా పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది విస్తార ఫలమగు సమృద్ధి గల ఫలమిచ్చుచు ఉన్నది. వారు తమకిష్టము వచ్చినట్లు మా శరీరముల మీదను మా పశువుల మీదను అధికారము చూపుచున్నారు గనుక మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి దేవా. ఎందుకు ఇలా జరిగింది అనంటే 6వ అధ్యాయము ఇర్మియా గ్రంథములో చెప్పా ఏమని, యెరూషలేమా ఇక నేను నిన్ను విడిచిపెట్టేయాలనుకుంటున్నాను, నీవు శిక్షకు లోబడనొల్లక ఉన్నావు. చూడండి, యెరూషలేము 6వ అధ్యాయము 8వ వచనం, ఓ యెరూషలేమా నేను నీ యొద్ద నుండి తొలగిపోబడుచుండకుండునట్లు నిన్ను పాడైన నిర్మాంస ప్రదేశముగా చేయకుండునట్లు శిక్షకు లోబడము. అడ్వాన్స్ గా చెప్పేశాడు. ఇది చేయగలిగితే గనుక జరగబోయే నష్టం జరగకుండానే కాపాడుతాను. మీరు ఇంత విలువైన నన్నే మీరు కాదనుకుంటే కష్టకాలంలో మీకు సహాయం చేసేవాడు మీకెక్కడ దొరుకుతాడు? ఆలోచన చేయండి. ఆపత్కాలములో నేను నమ్ముకోదగిన సహాయకుడను, నేనే మీకు సహాయం చేయని పక్షముగా మీకు మాత్రం ఇంకెవరు సహాయం చేసి మీకు మనం కాపాడగలుగుతారు? చూడండి, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయాన్ని మనం చదవగలిగితే కనుక అక్కడ 30-33 వచనాల్లో ఈ మాటలు ఇట్లా వ్రాయబడి ఉంటాయి. స్త్రీని ప్రధానము చేసుకుందు గాని వేరే ఒకడు ఆమెను కూడును, ఇల్లు కట్టుకుందువే కాని దానిలో నీవు నివసింపవు, ద్రాక్ష తోట నాటుదువే కాని దాని పండ్లు తినక ఉందువు, నీ ఎద్దు నీ కన్నుల ఎదుట వధించబడును గాని దాని మాంసము నీవు తినవు, నీ గాడిద నీ యొద్ద నుండి బలత్కారము చేత కొనిపోబడి నీ యొద్దకు మెరలా తీసుకొని రాబడదు, నీ గొర్రె మేకలు నీ శత్రువులకు ఇయ్యబడును, నిన్ను రక్షించువాడు ఎవడు కూడా ఉండడు, నీ కుమారులను నీ కుమార్తెలను అన్యులకు ఇయ్యబడదురు. ఈ మాటలు ఆల్రెడీ ధర్మశాస్త్రములో ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల పూర్వమే మోషేకు దేవుడు చెప్పాడు. ఏమని? 28 మొదటి మాట, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటి అనుసరించి నడుచుకొని నీ ఎడల నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడిని యెహోవా మాట విని నీ ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. అంటే ఆయన ఆజ్ఞలను భంగపరచటం వల్ల కలిగిన అనార్థాలు. దీనినేదో బైబిల్ని తప్పుపట్టాలనే ఉద్దేశంతో ఇర్మియా గ్రంథము 8 అధ్యాయములో 10వ వచనములో, గనుక యెహోవా మీ భార్యలను అన్యులకి అప్పగింతును, వారు మీ భార్యలను చెరిపివేస్తారు, చెరిపివేయు వారి చేతికి మీ భార్యలను అప్పగింతునంటే ఆ ఒక్క మాటనే తీసుకొని పెద్ద భూతద్దులో పెట్టి నలుసును పర్వతలా చూసే ప్రయత్నం చేయబాకండి. బైబిల్లో దేవుడే ప్రేమ గలవాడు, బైబిల్లో దేవుడే సర్వశక్తి గలవాడు, బైబిల్లో దేవుడే నిజానికి పూజ్యనీయుడైన దేవుడు. సహోదరులారా, బైబిల్లో తప్పులు పట్టాలి అని ప్రయత్నం చేస్తే చేయండి, కాదట్లా. కానీ ఒకరోజు మాత్రం శిక్షకు అర్హులవుతాం, అది మాత్రం వాస్తవం. ఇది నిజం, ఇది నిజం. ఎందుకంటే బైబిల్లో ఉన్న దేవుడు పరిశుద్ధుడు. బైబిల్లో వ్యక్తులు చెడ్డవారైతే ఉండొచ్చు గాక, బైబిల్లో మనుషులు ఉన్నారు, మనలాంటి మనుషులు. వాళ్ళు రాజులు కావచ్చు, చక్రవర్తులు కావచ్చు, న్యాయాధిపతులు కావచ్చు, ధర్మశాస్త్ర పండితులు కావచ్చు, ఉపదేశకులు కావచ్చు, మొదలగు మనుషులు ఉన్నారు. భూమి ఆకాశం పుట్టిన నుంచి మనుషులతో నిండిపోయింది ఈ భూమి. మనుషుల్లో పొరపాట్లు తప్పిదాలు ఉండొచ్చు, కానీ దేవుడు ఎక్కడా కూడా పని చేయాల. దేవుడు ఒక మాట అంటాడు, ఏవని? దావీదు, నేను చెప్పిన పని నువ్వు చేయలేదు, కానీ నీ పొరుగువాని భార్యను నువ్వు ఆశించావు. ఆల్రెడీ నీ రాజ్యాన్ని కొల్లగొట్టడానికి
ఒక శత్రువు నీ కొడుకు చెవులో ఒక తలంపును వేసేశాడు. ఏమనేసి అంటే అహితోపేలు వచ్చి ఒక ఆలోచన చెప్పేశాడు. ఏమనంటే, దావీదు యొక్క ఉపపత్నులను నువ్వు పాడు చేసిన ఎడల అప్పుడు ప్రజలకు నీవు గనుడుగా ఎంచబడి నీ తండ్రికి వేరుగా ఉన్న వారందరూ నీ రాజ్యంలోకి వస్తారు కాబట్టి ఆ పని చెయ్యి అనేసి ఆల్రెడీ వాళ్ళు అనుకున్నారు. కాబట్టి జరిగే విషయం ఏంటంటే, పట్టపగ రాత్రి వేళ నువ్వు పాపం చేసేటివి, పట్టపగలే నీ భార్యలు అప్పగించబడతారు అని సమూయేలు 2వ గ్రంథములో ఆల్రెడీ దేవుడు తెలియపరిచేశాడు. 12వ అధ్యాయం కాని చదువుకుంటూ వస్తే అక్కడ దావీదు చేసినటువంటి అపరాధమును బట్టి తగిన శిక్ష కూడా ఆయన వేశాడు. ఎందుకంటే చరిత్రలో మళ్ళా ఇలాగ ఇంకెక్కడ జరగకూడదు, ఇలాంటి పరిణామాలు ఇంకెక్కడ కూడా జరగకూడదు అని చెప్పి దేవుడు ఆ మాట చెప్పాడు. ప్రజలందరూ దేవుని వారే, ప్రజల్లో ఉన్న వాళ్ళందరూ దేవుని, భూమి మీద ప్రతి ప్రాణి దేవునిదే. దేవుడు అంటే, అరే బాబు నన్ను అడిగితే నేనే ఇద్దును కదరా, కాదుకు 10 మంది భార్యలను అంటే సందర్భాన్ని బట్టి చెప్తున్నాడు. ఎదుటివారింట్లోకి వెళ్ళి 100 రూపాయలు దొంగతనం చేశాం, అవతల వాడు మళ్ళీ పట్టేసుకున్నాడు. ఈ విషయం తెచ్చి మన తండ్రి దగ్గర పెట్టారు. ఇదిగో మీ అబ్బాయి మా ఇంట్లోకి వచ్చి 100 రూపాయలు దొంగతనం చేసాడంటే తండ్రి ఏమో తెలుసా, అరే రే రే అదవా, మరి నన్ను అడిగితే 100 కర్రా 10,000 రూపాయలు ఇస్తాను కదరా, ఆ ఇంట్లో దొంగతనం చేయాల్సి అంత కర్మ నీకేంట్రా, నన్ను అడిగితే ఏమన్నా ఒక 10,000 రూపాయలు అయ్యా వాడిని వదిలేండి అయ్యా, ఇది మీ 100 మీరు ఎట్టుకెళ్ళిపోండి. ఎలాగైతే మనం అంటామో దేవుడు అదే మాట, ప్రజలందరూ ఆయన చేతుల్లో ఉన్నారు. దావీదు కావాలంటే 10 మంది కాదు 10,000 మందిని భార్యలు ఇవ్వగలుగుతాడు, ఇచ్చేంత శక్తి గలవాడు. కానీ పొరుగువాడిని భార్య రహస్యంగా నువ్వు తీసుకొచ్చి నీకు నచ్చినట్లుగా ఆమెతో ఉంటూ ఆమె భర్తను చంపిస్తేవే, ఇది ప్రజలకు తెలియకపోవచ్చు, కానీ నేను చూస్తున్నాను కదా. కాబట్టి నువ్వు చేసిన దానికి తగిన శిక్ష కూడా నీవు ఎంత నా సేవకుడు అయినా నువ్వు భరించాలి. దావీదు నా హృదయానుసారుడు కరెక్టే, కానీ నువ్వు చేసిన తప్పుకు పనిష్మెంట్ నేను ఇస్తున్నాను, ఇది నువ్వు అనభగించక తప్పదు. అవమానానికి గురవుతావు, నిందకు గురవుతావు, గాయానికి గురవుతావు అబ్బాయి. అన్నిట్లో కూడా దావీదు భరించాడు. అంతప్ప దేవుడు నన్ను వదిలేశాడు, నన్ను ఏకాగ్గా విడిచిపెట్టాడు అనుకోలేదు. కానీ నేను చేసిన పాపమునకు ఈ శిక్ష నాకు తగినదే అనేసి, దొంగల్లో ఒక దొంగ ఎట్లా అయితే మనం చేసిన పాపానికి శిక్ష తగినదని అనుకున్నాడో, దావీదు కూడా ఆ రోజు అలాగే అనుకున్నాడు. దేవుడిచ్చిన ప్రతి శిక్షను మనస్ఫూర్తిగా అంగీకరించాడు. అందుకే ఆ తర్వాత క్షమించబడిన వారి సంఖ్యలో దావీదు చేర్చబడ్డాడు. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి మాటలు, అడిగితే దేవుడు ఇచ్చేస్తాడట, ఎంతమంది భార్యలు అంతమంది దేవుడు ఇచ్చేది, అడిగితే నేనే ఇస్తాను కదా అన్నట్టు ఏ ఉద్దేశంతో మాట అన్నాడు? మన పిల్లవాడు ఎదుటివాడి ఇంట్లో దొంగతనం 100 రూపాయలు దొంగతనం చేసి తండ్రిగా మన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఏమంటాం మనము? మరి అలాంటి 100 రూపాయలు కదరా 10,000 అడిగితే నేనే ఇస్తాను కదా, నా ఇంట్లో దొంగతనం చేయాల్సిన అంత కర్మ ఏంట్రా అని మనం ఎలాగంటాము? దేవుడు ఆ భావంతో చెప్పాడు, దావీదు అడిగితే నేను ఇద్దును నీకు, అలాంటిది పొరుగు వాడిని భార్యను దోచుకొచ్చుండవు ఎంతవరకు కరెక్ట్? ఇలా మాట్లాడాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, బైబిల్ చదివేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, దైవ జ్ఞానానికి అనుగుణ్యముగా మనం ఉండాలి. నోరు ఏది పడితే ఆ పదజాలని మాట్లాడే ప్రయత్నం చేస్తే తీర్పు మనం ఖచ్చితంగా తీర్చబడతాం. మరి ఈ మాట బైబిల్లోనే ఉంది. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి, తన హృదయంలో నుండి సద్విషయాలు బయటికి తెస్తాడు, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయాలు తెచ్చును. నీ మాటను బట్టే నీతిమంతుడు అని, నీ మాటను బట్టి అపరాధు అని తీర్పు పొందుతావని ఆల్రెడీ ప్రభు చెప్పడం జరిగింది. కాబట్టి హిందూ సమాజములో ఉంటూ హిందూ యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నటువంటి శివశక్తి కావచ్చు, ఇంకేమైనా కావచ్చు గాక, దయచేసి బైబిల్లో దేవుడు ఇలాంటి అన్నప్పుడు ఆలోచన చేయండి. నీ భార్యలను అన్యులకు అప్పగింతును అన్నాడు దేవుడు. కరెక్టే, ఆ మాట ఉంది బైబిల్లో. ఆ మాట దేవుడు అనేటప్పుడు అంతకుముందు ఏం చెప్పాడో కూడా తెలుసుకోవాలి కదా. అవతల శత్రువులు మీ విషయంలో ఇలా అనుకుంటున్నారు, మిమ్మల్ని పాడు చేద్దామని. సరిగ్గా వాళ్ళు వచ్చే సమయానికి నేను మీకు సహాయం చేయలేకపోతే కరెక్ట్గా వారు వచ్చి అన్నంత పని చేసి పెడతారు. అప్పుడేం జరిగినట్లు? మిమ్మల్ని అన్యులకు అప్పగించినట్టే కదా. అప్పుడు చెయ్యి అందించి నన్ను పైకి లేపబన్న వాడిని చెయ్యి పైకి అందించవలసిన వాడికి చెయ్యి అందించకపోతే ఏం జరుగుతుంది? వాడు మునిగిపోతాడు కదా. సరిగ్గా మీ పరిస్థితిలో అదే జరుగుతుంది. కాబట్టి ప్రియులారా,
దేవుడు స్వయంగా జుట్టట్టుకు లాక్కొచ్చి ఇదిగో వీళ్ళని పాడు చేయండి అని అప్పగించలా. బైబిల్ అలాంటి దేవుడు కాడుగాక, అలాంటి దేవుడు కాదు. పరిశుద్ధతను, పాపాన్ని నుండి విడిపించి పరిశుద్ధతకు ఆయన పెద్ద పీఠం వేస్తాడు. పరిశుద్ధతను కాపాడే దేవుడు. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీకు అనుకూలతను రాయబడినది. కాబట్టి బైబిల్లో నా మాటలను భిన్నంగా అర్థం చేసుకోవద్దు. ఆ మాట చెప్పేటప్పుడు దానికి ముందు అధ్యాయాల్లో ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది, అవతల శత్రువులు ఏమనుకుంటూ ఉన్నారు, వారి మనసులో ఏ ఉద్దేశాలు ప్రయాణం చేస్తున్నాయి, దేవుడు ఎందుకు సహాయం చేయలేకపోయాడు ఆ టైంలో, ఇది మీరు కాస్త ఆలోచన చేస్తే అప్పుడు దేవుడు ఎంతటి ఉత్తముడో ఎంతటి న్యాయకర్తో మీకే అర్థమవుతుంది. ప్రభు చిత్తంలో మరొక ఇలాంటి భాగములోనే మరలా మనం కలుసుకుందాం. ఓకే, దయచేసి అందరికీ ప్రభు పేరిట శుభాలు. మరొక విషయము, ఈ విషయాలను ఇతరులకు కూడా మీరు తెలియపరచండి. చాలంతే. థ్యాంక్ యూ.